ఇక కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు మణి క్రిషాంక్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ సమస్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతూ ఇండ్ల ముందు పారుతోందని మండిపడ్డారు. తాగునీటిలో డ్రైనేజీ నీరు కలిసి కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు తీవ్ర అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కలుషిత నీటి కారణంగా ఇప్పటికే 8 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి జెడ్ఎంసీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గణేష్ను ఎన్నుకున్నందుకు మహిళలు బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారం రోజుల్లో అంబేద్కర్ నగర్లో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వస్తారో ఎవరు వస్తారో మేము పండుగలు ఎట్లా చేసుకోవాలా, పిల్లలకు రోగాలు వస్తున్నాయి, మంచినీళ్ళలో కలుస్తున్నాయి, ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఏడు దాకా పోవాలా అడగాల, మళ్ళీ ఎమ్మెల్యే వస్తాడా రాడా, మళ్ళీ మేము ఎక్కడి వరకు పోవాలా, మేము ఏడపోయి అడగాల. పండుగ ఉంది, ఇంటికి పిల్లలు వస్తారు, బిడ్డలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మళ్ళీ మేము ఎట్లా పండుగ చేసుకోవాలా? ఓట్లు ఎలక్షన్లు కావాలంటే ఇంటింటికి ఎమ్మెల్యే వస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేడు ఎమ్మెల్యే? లేడా? ఫోన్లు ఎత్తారు, రారు, ఏది లేదు. మనిషిని పంపిస్తాం, బండి పంపిస్తామని ఎవరు పంపించరు. ఎవరి గురించి మాట్లాడాలా? ఏంది ఇది? మురికి నీళ్ళే తాగాల, మురికి నీళ్ళలో తాగాలా? వస్తే పోలీసులు 4 పోలీసులను చుట్టుకొని వస్తారు. ఓట్లు కావాలన్నప్పుడు పోలీసులను వెంట పెట్టుకొని రారెందుకో? వచ్చి ఒకసారి చూడు మను, ఏ ఎమ్మెల్యేనో శ్రీ గణేష్ గారా? అయ్యా, సంవత్సరం నరైంది ఇక్కడ శంకుస్థాపన చేసి. నెలల నుంచి ఇలాగే మురికి నీరు ప్రవహిస్తున్నది. సుమారు 8 మంది పిల్లలు ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఉన్నారు. శంకుస్థాపన చేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అంటారు, మున్సిపల్ శాఖ అని అంటారు, కానీ ఒకరి మీద ఒకరు పనిచేస్తున్నారు. కానీ ఇవాళ వరకు కూడా ఈ పని చేయలేదు. రేపు ఇక్కడ బోనాలు ఉన్నది, ఎట్లా చేసుకోవాలి అని ఇవాళ ఉదయం అందరు మహిళలు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా దారుణం ఏంటిదంటే, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఇక్కడ తాగడానికి ఇక్కడ తాగునీళ్ళు ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి వాళ్ళు తాగే నీళ్లు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు, ఒకవేళ మీరు చూస్తే ఇగోండి, ఇంట్లో డ్రైనేజు నీళ్లు రెండు కూడా ఇలాగే కలుస్తున్నాయి. ఈ నీళ్లు ముఖ్యమంత్రి గారు, మరి మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ఇదే నీళ్ళు తాగుతారా? మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు మీ జిహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైపోయింది. ఇంట్లకు పోలేకుండా డ్రైనేజ్ నీళ్లు ఇంట్లోకి వెళ్ళి. వారం రోజులు టైం ఇద్దాం, వీళ్ళు పనులు చేస్తారో లేదో. నేనే వచ్చి మీతో పాటు ధర్నా కూర్చుంటారు రోడ్డు మీద.